ఏదేమైతే ఇప్పటికీ నేను మాత్రం 1962 కల్లా బొంబాయి పోయినా. ఆడ బాంబేలో ఒక ఫ్యాక్టరీలో డ్యూటీకి వెళ్తున్నా. రోజు బైబిల్ చదువుకునే అలవాటు ఉంది నాకు. వెళ్ళాను. ఆ పోయేటప్పుడు దూరంగా నుంచి తిరుక్కొని రావాలంటే ఆడని చెప్పి ఆ లైన్ క్రాస్ చేయడానికి ఎక్కా. బ్రిడ్జ్ ఉందట, చాలా లైన్లు ఉన్నాయి. క్రాస్ చేసిపోతే దగ్గర ఇటు చూసా, ఈ ఫస్ట్ లైన్లో ట్రైన్ లేదు. ఇటు చూస్తే సెకండ్ లైన్లో ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ పోయిన తర్వాత పోవచ్చులేమని 2 కమ్మీల మధ్యలో నిలబడ్డా, ఫస్ట్ లైన్లోనే. ఎప్పుడు వచ్చింది ట్రైన్, నాకైతే తెలీదు. కాళ్ళు ఇట్లా పట్టుకొని టీషర్ట్ పెట్టి, కాళ్ళు పట్టుకొని తెలుసు, టీషర్ట్ పక్కన పెట్టి దడదడపోయింది. నా గుండెకాయ పడాలని సరే ఎవరినన్నా సరే తీసింది కిందికి పోయి 91 కీర్తన, నీ పాదములకు రాయి తగలకుండా ఆయనను తమ చేతులకు, దేవదూతల చేతులకు అప్పగించాడు. అబ్బో ఎటువంటిది! ఆ రోజు చచ్చిపోయింటే ఇదంతా ఈ కార్యక్రమం ఇంతమంది నేను ఆత్మీయంగా సంపాదించుకోలేను నేను. కాబట్టి మరణం తప్పించేవాడు దేవుడే. ఆయన తప్పించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు నన్ను. ఇక్కడ ఎందుకు పెట్టాడో నాకే తెలియదు.